నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను లులు గ్రూప్ను తీసుకొచ్చా, దాన్ని జగన్ తరిమేశారు. ఉత్తరాంధ్రపై జగన్కు ప్రేమ లేదన్న చంద్రబాబు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయలేదు, కొన్ని సంఘటనలు బాధించాయన్న వసంత కృష్ణప్రసాద్. ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఆరో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఏసీబీ విచారణ, రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులపై ఆరా. భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఈడీకి హేమంత్ సోరెన్ సవాల్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమ్మలపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తుది విచారణ చేపట్టాలని ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. గతంలో వేర్వేరు కేసులో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో పిటిషన్ను ధర్మాసనం జతపరిచింది. కవిత సమన్లు తీసుకోవట్లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కపిల్ సిబల్ అన్నారు. అది ఒక్కసారికే పరిమితమని, ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది తెలిపారు. ఈడీ నోటీసులే చట్ట విరుద్ధమన్నది తమ వాదనని కపిల్ సిబల్ అన్నారు. అన్ని విషయాలను 16న జరిగే విచారణలో పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతా సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాలేదని, అప్పుడే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. శాసనసభలో కోదండరామ్ గారి గురించి, విమలక్క గురించి, గద్దార్ గారి గురించి మాట్లాడినటువంటి ఏకైక శాసనసభ్యుని నేనే. ఎందుకంటే సోదరుడు భీంభరత్ ఆ రోజు విమలక్క గారి సారథ్యం లోపల మా పరిగి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో, అప్పుడున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో చాలా ఉద్యమాలు, తను బాసటగా నిలిచి ఎన్నో ఉద్యమాల గురించి ప్రయత్నం చేసిన సందర్భంలో నేను పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎన్నో ప్రోగ్రాంలలో మేము పాల్గొనడం జరిగింది. అలాంటి సందర్భం లోపల ఈ రోజు ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల గురించి సోదరుడు శ్రీనివాస్ నాయకత్వం లోపల మహేశ్వర్ ఈ రోజు కార్యక్రమం పెట్టి స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఆగిరెడ్డి గారు, డివై గారు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిష్టానం ఎవరు పెట్టినప్పుడు కూడా ఆ అభ్యర్థిని గెలిపించే దిశగా మనమంతా కూడా కలిసి కట్టుగా ఉండి పెద్ద ఎత్తున మేరతో గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెంపై సోరెన్ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. తమ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేందుకు అవసరమైన బలం ఉందని నిరూపించుకుంది. అంతకుముందు ముఖ్యమంత్రి చెంపై సోరెన్ తమ ప్రభుత్వాన్ని బలపరచవలసిందిగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి చెంపై సోరెన్ హేమంత్ సోరెన్ను తమ ప్రభుత్వ బలం అని స్పష్టం చేశారు. తాను హేమంత్ సోరెన్ పార్ట్ నెంబర్ 2గా చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని సీఎం చెంపై సోరెన్ అన్నారు. హేమంత్ సోరెన్ను తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని సీఎం విమర్శించారు. దేశ చరిత్రతో తొలిసారి ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడంలో రాజ్ భవన్ కూడా మిలాఖత్ అయిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశంలో ఫ్లోర్ టెస్ట్కు ముందే గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రసంగించారు. జైల్లో ఉన్న హేమంత్ సోరెన్ను కోర్టు అనుమతితో అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా తీసుకువచ్చారు. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ప్రభుత్వం బల నిరూపణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సభలోకి వస్తుండగా హేమంత్ సోరెన్ జిందాబాద్ అని జేఎంఎం సభ్యులు నినాదాలు చేశారు. అంతకుముందు హైదరాబాద్లో రిసార్ట్లలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని మహాకూటమి ఎమ్మెల్యేలు రాష్ట్రానికి తిరిగి వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వం బల పరీక్షలో పాల్గొన్నారు. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ చరిత్రతో తొలిసారి ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం చెంపై సోరెన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై హేమంత్ సోరెన్ ప్రసంగించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడంలో రాజ్ భవన్ కూడా మిలాఖత్ అయిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. తనపై ఈడీ చేసిన ఆరోపణలు నిరూపిస్తే, కనీసం రుజువులు చూపితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హేమంత్ తెలిపారు. ఈరోజు తనను 8.5 ఎకరాల కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారని, వారికి దమ్ముంటే తన పేరు మీద రిజిస్టర్ అయిన భూమి డాక్యుమెంట్లు చూపించాలని సవాల్ చేశారు. అది నిరూపిస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హేమంత్ సోరెన్ అన్నారు. मुझे कोई गम नहीं कि मुझे आज ईडी ने पकड़ा. जिस तरीके से बंदूदा का सदस्यता लिया, ये आप चुनाव नहीं लड़ सकते हैं. हो सकता है मेरा भी ये असर है. सत्ता लुलुपता के लिए हम लोग कभी नहीं आए अध्यक्ष महोदय. लेकिन ये बात मैं इस सदन में कहना चाहूंगा कि झारखंड मुक्ति मोर्चा का उदय झारखंड के मान सम्मान स्वाभिमान को बचाने के लिए हुआ है. और इस मान सम्मान स्वाभिमान के प्रति जो भी बुरी नजर डालेगा उसको हम मुंह तोड़ जवाब देंगे, चाहे राजनीतिक रूप से हो, चाहे कानूनी रूप से हो, चाहे वो किसी भी जंग मैदान में हो. ये हमारा संकल्प. ना हम पीछे हटे हैं, ना हम लोग पीछे, हम लोगों ने पीठ दिखाई है. देखो, मुझे कोई गम नहीं कि मुझे आज ईडी ने पकड़ा. जिस तरीके से తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వేదవర్ధన తీర్థ స్వామీజీ, శిరూర్ మఠం, విజయదుర్గం పీఠం, మఠాద జతపతి, వెదురుపాక స్వామీజీ, తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి, నటి కరాటే కళ్యాణి, హీరోయిన్ నందితా శ్వేత వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాన్నిధ్యంలో ఉన్నాను. సో చాలా మంచి దర్శనం అయింది. అట్ ద సేమ్ టైం 2024 స్టార్ట్ అయింది. అండ్ నిన్ననే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది. సో న్యూ ఇయర్ ఇంకేం కావాలి, మంచి దర్శనం. ఐ థింక్ ఈ సంవత్సరం చాలా మంచి మూవీస్ చేశానని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వెబ్ సిరీస్కి నేను చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాను. బికాజ్ ఇప్పటిదాకా వచ్చే స్క్రిప్ట్స్ అంత నచ్చట్లేదు. అండ్ తెలుగు తమిళ్ బోత్ బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఒక్క వెబ్ ఫిల్మ్ చేస్తున్నాను ఈటీవీ కోసం. సో షూట్ స్టార్ట్ చేయాలి. కొంచెం హారర్ ఫిల్మ్స్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో వీహెచ్పీ జిల్లా బాధ్యులు అయోధ్య రవీందర్ 500 మందితో సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత 30 సంవత్సరాలుగా అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ హిందూ ఏకీకరణకు పాటుపడుతున్న అయోధ్య రవీందర్కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు సునీల్ రెడ్డి. మరి ఏ సొయ్యతో నువ్వు వాడు 6 గ్యారెంటీలు మాట్లాడాలని సందర్భంగా అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏదో ఒక మెరుపుల వాళ్ళు ఈసారి గెలిచిరు తప్పితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు.
మళ్ళా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు. ఇక బీఆర్ఎస్ స్కేల్ అయితే మొత్తానికి ఖతం అయిపోయింది. ఈ పార్లమెంట్ వాళ్ళకి వస్తే బాగా ఒక సీట్ గెలుస్తారు కానీ మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరూ చూసే పార్టీ ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మన రాష్ట్రంలో రూపు రంగు అన్ని కూడా మారిపోతుంది, రాజకీయ వాతావరణం మారిపోతుంది. అలాంటి పార్టీకి ఇవాళ మీరు పునాదిలోకి వచ్చినంటే ఖచ్చితంగా మన పెద్దపల్లి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమార్ని తప్పించేందుకు దుర్గారావు సహకరించారు. ఈ కేసులో ఇప్పటికే దుర్గారావుని సస్పెండ్ చేశారు సిపి కొత్తకోట శ్రీనివాస్. సస్పెన్షన్ తర్వాత సిఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సిఐ దుర్గారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులోని సిఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేడు దుర్గారావు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేయనుంది. కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఇప్పటికే మంకీ వ్యాధి బారిన పడిన 2 వ్యక్తులు మృతి చెందారు. కర్ణాటకలో 100కు పైగా మంకీ ఫీవర్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంకీ ఫీవర్తో అలర్ట్ అయిన కర్ణాటక ప్రభుత్వం శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంకీ ఫీవర్ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్గా పిలుస్తారు. కోతుల్లో ఉండే పేలు మనుషుల్ని కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఫీవర్ వచ్చిన వారికి 3 నుంచి 5 రోజుల పాటు తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు ఉంటాయి. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశాన్ని కార్చిచ్చు దహిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలగిన కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. మంటలో ఇప్పటివరకు కనీసం 64 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 1100 ఇళ్లు కాలిబూడిదైపోయాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. చీలీ మధ్య దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు స్వల్ప తేమ పరిస్థితులను దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 43,000 హెక్టార్ల అడవులు ప్రభావితమైనట్లు చెప్పారు. ఇక తీర ప్రాంత పర్యాటక నగరం వినడాల్మార్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, గత దశాబ్ద కాలంలో దేశంలో చెలగిన కార్చిచ్చులో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలియజేసింది. చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్ధమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. శంకర్ మహదేవన్, జకీర్ హుస్సేన్ ఆల్బమ్ దిస్ మూమెంట్కు అత్యుత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా గ్రామీ అవార్డు గెలుచుకుంది. 8 పాటలతో కూడిన శక్తి ఆల్బమ్ 2023 జూన్లో విడుదలైంది. భారత సంగీత చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఇది. గ్రామీ అవార్డ్స్ 2024లో దిస్ మూమెంట్ ఆల్బమ్కు గాను గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అవార్డు అందుకున్నారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ చరిత్ర సృష్టించిన ఈ ఏడాది గ్రామీ వేడుకల్లో భారత్ మెరిసింది. 3 సార్లు గ్రామీ అవార్డు గ్రహీత భారతీయ సర్వకర్త రికీ కేజ్ ఈ వార్తను ఎక్స్లో పంచుకున్నారు. ఈ ఆల్బమ్ ద్వారా 4 తెలివైన భారతీయ సంగీతకారులు గ్రామీ అవార్డును గెలుచుకున్నారని ఆయన ప్రశంసించారు. జస్ట్ అమేజింగ్, భారతదేశం అన్ని వైపులా ప్రకాశిస్తుందన్నారు. శంకర్ మహాదేవన్, సెల్వ గణేష్, వినాయకరామ్, గణేష్ రాజగోపాలన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అద్భుతమని చెప్పారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ప్రముఖ వేణువు వాద్యకారుడు రాకేష్ చౌరాసియా 2వ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. అదో అపూర్వం అని రికీ కేజ్ చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.